స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు కాస్త తగ్గించుకున్న ఆడియన్స్కి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఏం మాయ చేసేవే సినిమాతో మాయ చేసిన వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటై అభిమానులకు ఆనందాన్ని పంచారు. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వీరి వ్యక్తిగత విషయాలు అలాగే సెకండ్ మ్యారేజ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వీరు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సమంతకి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న ఓ అభిమాని నుంచి ఎదురైంది. దీనికి సమంత చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. రెండో పెళ్లి ఓ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ గణాంకాలతో సహా వివరించింది. మొదటిసారి పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళకంటే రెండోసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉన్నారని సమంత చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 50%గా ఉంది. అదే రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67%గా ఉంది. ఇక మూడో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 73%గా ఉంది అని సమంత స్పష్టం చేసింది. దీంతో సమంత రెండో పెళ్లి విషయంలో క్లారిటీగా ఉందన్న విషయం అర్థమవుతుంది. పెళ్లి గురించి కంటే ఆరోగ్యం గురించే ఆమె శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఓ అభిమాని వచ్చే ఏడాది మీ ప్లాన్ ఏంటి అని అడగ్గా మంచి ఆరోగ్యం అని సమాధానం చెప్పింది. ఇక విడాకుల డేటాని ఎక్కడ నుంచి కలెక్ట్ చేసిందో తెలియదు కానీ సమంత చేసిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత ఇప్పుడు వ్యక్తిగత జీవితం కంటే వృత్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తుంది. సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుంది. ఆమె నిర్మాతగా మారే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో సమంత నిర్మాతగా ఓ కొత్త సినిమా శ్రీకారం చుట్టుకోనుందని సమాచారం. అయితే సమంత ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉంది. సినిమాలకు సెలవు ప్రకటించింది. చికిత్స కోసం 6 నెలలు మూవీస్ నుంచి సెలవు తీసుకుంది. అమెరికా వెళ్ళి కొన్ని నెలల పాటు చికిత్స చేయించుకుంది. కఠినమైన కసరత్తులు, డైట్ను ఫాలో అవుతుంది. ఎట్టకేలకు ఆ వ్యాధి నుంచి చాలా వరకు బయటపడింది. ఇక ఆమె సెలవులు తీసుకున్న సమయం పూర్తి కానుంది. దీనితో ఆమె కెరీర్పై చర్చలు సాగుతున్నాయి. అయితే సమంత డేట్స్ ఇస్తే ఆమెతో సినిమా చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కనుక నటిగా రాణిస్తూనే నిర్మాతగాను మారే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.